కొన్ని లక్షల మందికి వైద్య సేవలు అందించినటువంటి వైద్యుడు అతను. ఎంతో మందికి మేలు చేసినటువంటి నాయకుడు అతను. రాజకీయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానాయకుడు అతను. అతను సజీవంగా మనందరికీ దూరమై నేటికి 6 సంవత్సరాలు. అతను ఎవరో కాదు, కోడెల శివప్రసాద్ గారు. మంత్రిగా, ఒక నాయకుడిగా, ఒక వైద్యుడిగా ఆంధ్రనాట ఎంతోమందికి సేవలు అందించినటువంటి కోడెల శివప్రసాద్ గారి ప్రస్థానం ఏంటి అనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నాయకుడిగా, ఒక వైద్యుడిగా ఎంతోమందికి సేవలు అందించినటువంటి ఘనత కోడెల శివప్రసాద్ గారికి దక్కింది. నిజంగా రాజకీయాల్లో కూడా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. ఆ తరువాత వైద్యుడిగా కూడా ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందించారు. ఇంత గొప్ప నాయకుడు అనుకోకుండా మనందరికీ దూరం అవడం, ఆయన దూరం అయ్యి నేటికి కరెక్ట్గా 6 సంవత్సరాలు. ఈరోజు ఆయన వర్ధంతి. ఏంటి సార్ అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు? ఆయన ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామం ఆయన స్వగ్రామం. ఆయనకి అంటే నాకు బాగా పరిచయస్తులు, నాకు పితృ సమానులైన డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి ద్వారా పరిచయం అయినటువంటి వ్యక్తి. మేమందరం మాస్టారు అని పిలిపించుకునే పాతూరు కోటేశ్వరరావు మాస్టర్ గారి ద్వారా చాలా విషయాలు, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం పాతూరు కోటేశ్వరరావు మాస్టారు చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. పాతూరు కోటేశ్వరరావు మాస్టర్ గారు శివప్రసాద్ గారికి చాలా అవినాభావ సంబంధం ఉండేది. వారే తొలిసారిగా స్కూటర్ మీద వైద్యుడిగా ఆయన పూర్తయిన తర్వాత నరసరావుపేటలో పెట్టమని చెప్పిన తీసుకొని వెళ్ళి నరసరావుపేట తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి పాతూరు కోటేశ్వరరావు గారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆయనతో అనుబంధం ఉండేవాళ్ళు, నరసరావుపేటతో అనుబంధం ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆనాటి వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి, అనుబంధం ఏంటి, పాతూరు కోటేశ్వరరావు మాస్టర్ గారు ఎవరు ఏంటనే విషయం. అక్కడ నుంచి ఆయన వైద్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు, అలాగే శస్త్రచికిత్సలో మంచి నైపుణ్యం కూడా సాధించారు. రూపాయి డాక్టర్గా అందరికీ ఎగ్జాక్ట్లీ పేరు ఆయన సంపాదించుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు. నాకు తెలిసిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత కూడా శని ఆదివారాలు ఆయన కోసమే శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఎదురు చూసేవాళ్ళు. శుక్రవారం సాయంత్రం వెళ్ళి శనివారం ఆదివారం శస్త్రచికిత్స చేసి మళ్ళీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చేవాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా. అంటే ఈ రోజు కూడా ఆయన వైద్య వృత్తికి దూరంగా లేడు. రెండోది, ముఖ్యమంత్రి తప్ప అన్ని శాఖల ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు మంత్రిగా అని. చాలా దాంట్లో మనం చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇవన్నీ ఒక ఎత్తు. రాజకీయంగా 2004 వరకు 5 పర్యాయాలు నరసరావుపేట నుంచి గెలవడం అంటే మామూలు విషయం కాదు. చాలామందికి నరసరావుపేట చరిత్ర తెలియదు. నిజంగానే నరసరావుపేట చరిత్ర చాలామందికి తెలియదు. అలాగే నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ పల్నాటిపూడి ఒక్కడే, ఆయనే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. పల్నాటి పులి అని పిలిపించుకున్న వ్యక్తి అతనే. అప్పటి వరకు కరుకు కత్తుల కర్రాళ నృత్యంతో, నిత్యం బాంబుల మూతలతోటి ప్రత్యర్థుల్ని భయభ్రాంతులను గురి చేస్తూ చంపేస్తూ చాలామంది ఎదురు తిరిగిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా సజీవంగా ఉన్నారో మరణించారో కూడా తెలియని ప్రదేశంలో తను శాసనసభ్యుడై 1983లో తను శాసనసభ్యుడిగా గెలిచారు కాబట్టి వాళ్ళ అక్కసుని తట్టుకోలేక గ్రామాల మీద పడి అధికారం వీళ్ళ చేతుల్లో ఉండా కూడా కార్యకర్తల్ని గాయపరుస్తూ ఉంటే వాళ్ళ గాయాలకి వైద్యం చేస్తూ కుట్లేస్తూ చూసి ఇదేంటి మనం అధికారంలో ఉండాం వాళ్ళు అధికారంలో ఉండాలా, ఎన్నాళ్ళు ఇలా ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఇలా దౌర్జన్యం అని చెప్పని నకిరేకల్లో తొలిసారిగా అతను ముందొచ్చేసి జనాన్ని వెనకాల వేసుకొని వచ్చేసి తొలిసారిగా వాళ్ళ మీద తిరగబట్టడం మొదలుపెట్టిన తర్వాత తోక ముడుచుకొని ఏ విధంగా పారిపోయారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు క్షుణ్ణంగా తెలుసు. ఆ ప్రాంతంలో అనేక పర్యాయాలు నేను వారితో పాటు పర్యటించడం కూడా జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారితో పాటు ఆ తర్వాత మా శాసనసభ్యులు
డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారితో పాటు ఉమ్, శివప్రసాద్ గారు, ఆనాటి తెలుగు యువత అధ్యక్షుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళకున్న సాన్నిహిత్యంతో కొన్ని వందల సార్లు నేను నరసరావుపేట ప్రాంతాల్లో, అలా పల్నాడు ప్రాంతాల్లో వాళ్ళ పర్యటనలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనతోటి కొన్ని సంవత్సరాలు, అంటే కనీసం వారానికి 3-4 రోజులు ఆయన కలిసిన సందర్భాలు ఉండేవి. ఉమ్, మొట్టమొదటి కలిసినప్పుడు ఆయనకి ఏమా అని పిలవటం అలవాటు. ఓకే. ఆయనకి ఏరా కానీ ఇవన్నీ చాలా తక్కువగా పిలిచేవాళ్ళు. ఉమ్, బాగా చనువైన వాళ్ళని ఏరా అని పిలిచేవాళ్ళు, ఏమ్మా అని పిలిచేవాళ్ళు. ఉమ్, మొట్టమొదటి నన్ను పిలుస్తుంటే నాకు తెలిసినంత వరకు అప్పటి వరకు ఏమ్మా అంటే ఆడపిల్లలను పిలిచేవాళ్ళు, మగవాళ్ళని పిలిచేవాళ్ళు కాదు. ఉమ్, ఎవరంచి పక్క చూస్తే నిన్నే అని చెప్పని అన్నారు. ఉమ్, అట్లా చనువుగా మాట్లాడి ఆ తర్వాత నన్ను ఏరా అంటాం కూడా మొదలుపెట్టారు. అంటే అంత దగ్గర అయ్యాను అనమాట నేను ఆయనకి. ఓకే. అక్కడ ఆ రోజు నా అదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరు నాయకులతో నేను సాన్నిహిత్యంగానే ఉండేవాడిని. ఉమ్, కాబట్టి అందరూ నన్ను ఆదరించేవాళ్ళు. అట్లా ఆయనతోటి కూడా చిన్న చిన్న రాజకీయ విభేదాలు అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఉన్నా కూడా, వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నా కూడా నా విషయంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఉమ్, నేను అందరితోటి బాగుండేవాడిని. ఇట్లా ఉన్న పల్నాడు పులి పిలువబడే వ్యక్తి ఆ పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి అరాచకాలకి, ఉమ్, అప్పటి వరకు చేసినటువంటి వాళ్ళ దౌర్జన్యాలకి, వాళ్ళు ఏ విధంగా ప్రజలను హింసించింది, ఆస్తులను ఏ విధంగా స్వాధీనం చేసుకుంది, అలాగే ఎంతమందిని చంపేసింది, ఉమ్, ఒక్కొక్క గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒక్కోటి మేము పర్యటన సందర్భంగా బహిర్గతం అవుతూ ఉంటే, నిజంగా ఇట్లా జరిగిందా, పల్నాడు ప్రాంతంలో ఇంత ఘోరాలు చేశారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్, వాటన్నిటికీ చరమగీతం పాడుతూ ఉమ్, అండదండల్లో ఉండి పల్నాడు పులిగా కీర్తించబడి ప్రజల కోసం నిజంగా ఈరోజు పల్నాడు ప్రాంతమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఉమ్, పల్నాడు పులిగా పిలిపించుకోవడమే కాకుండా ఈరోజు నరసరావుపేట అంటే కోడెల శివప్రసాద్, కోడెల శివప్రసాద్ అంటే నరసరావుపేట అనే విధంగా ఉమ్, ఆయన ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలబడిపోయాడు. ఆయన ఈరోజు నరసరావుపేట చేసిన అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఆయన తొలి సభాపతిగా సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ సత్తెనపల్లి చేసిన అభివృద్ధి కావచ్చు, వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే చేదుకో కోటయ్య అని చెప్పని పిలువబడే కోటప్ప కొండ మీద ఉన్నటువంటి ఉమ్, ఆ శివునికి సంబంధించి కోటప్ప కొండ అభివృద్ధిలో అణువణువు కూడా శివప్రసాద్ గారే కనపడతారు. ఉమ్, మీరు గమనించుకోండి, కోటప్ప కొండ అభివృద్ధిలో అణువు కూడా శివప్రసాద్ గారే కనపడతారు. ఓకే. ఒక పోరాట యోధుడు. నిజంగానే ఈరోజు అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఉమ్, ఈ రోజుకు కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేసే పల్నాడు ఏరియాలో నాయకుడే లేడు. ఉమ్, ఒకవేళ ఆ నాయకుడు కొంచెం కష్టమైనా కూడా నాకు వచ్చిన నష్టం అంటే ఏం లేదు. ఉమ్, కారణం ఏంటంటే ఆ స్థాయికి ఎమర్జ్ అయ్యే వాళ్ళు ఇంతవరకు ఎవరు కనపట్టలేదు. ఉమ్, ఎందుకు ఆ లోటును భర్తీ చేయలేకపోతున్నారు అంటే ఆ పోరాట తత్వం లేకపోవడం అనేది నా యొక్క భావన. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఉమ్, కానీ ఎందుకు ఆ స్థాయిలో వాళ్ళు ఎమర్జీ కాలేకపోతున్నారు. ప్రజలతో మమేకం అవ్వలేకపోతున్నారు. శివప్రసాద్ గారు చనిపోయి 6వ సంవత్సరం పూర్తయిపోతున్న ఈ రోజు వరకు కూడా ఉమ్, ఆ తరహా నాయకుడు ఎందుకు అక్కడి నుంచి తయారు అంటే ఆయన కాలేకపోతున్నాడు. స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు. ఈ భర్తీ చేస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఉమ్, మళ్ళీ మరోసారి చెబుతున్నాను, ఉమ్, ఆయన సరితూగే నాయకుడు కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు కానీ నాకు తెలిసినంత వరకు ఆ పల్నాడు ప్రాంతంలో ఇంకోళ్ళు వస్తారంటే కూడా నేను నమ్మలేను. ఉమ్, నేనైతే చూస్తానో లేదో నాకైతే నమ్మకం అయితే లేదు, ఉమ్, నిస్సందేహంగా చెప్పగలను. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఆయన పల్నాడు ప్రాంతమే కాకుండా జిల్లా వరకు కూడా ఆయన అనుచరగణాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి, ఇందా నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవి తప్ప ముఖ్యమైన శాఖలను నిర్వహించాడు. ఉమ్, కానీ ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. ఉమ్, ఎందుకంటే ఆయన మరణించాడనే కంటే ఆయన మరణాన్ని ప్రేరేపణ చేసి ఆ విధంగా ఆయన మరణించడానికి కారణమైన వాళ్ళ వ్యక్తుల్లో నిస్సందేహంగా ఆ రోజు ఎవరైతే శ్రీకాకుళం సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా అభియోగం మోపి ఉమ్, పదే దాన్ని జనాల మధ్యకు తీసుకుని వచ్చి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పుడు నరసరావుపేట శాసనసభ్యుడు, ఉమ్, అలాగే అంబటరాంబాబు సత్తెనపల్లి శాసనసభ్యుడు, వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఉమ్, ఆయన మీద, ఆయన నా దగ్గర ఫర్నిచర్ ఉంది ఉమ్, మీరు తీసుకుని వెళ్ళండి, లేకపోతే దాని ఖరీదు ఎంతో నేను కడతానని చెప్పి ఉమ్, ప్రభుత్వానికి లేఖ పంపిస్తే దాన్ని కూడా మరుగున పెట్టి ఉమ్, ఆయన మీద కేసులు పెట్టి మనస్తాపానికి గురి అయినట్టు చేసి పరిటాల రవి గారిలాగా తను కూడా ఎక్కడ ఏదో చేస్తారనే
ఒకే ఒక ఆత్మాభిమానంతో వాళ్ళ చేతుల్లో చనిపోకూడదనే ఒకే ఒక కారణంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రజల నుంచి దూరం చేశారా? ఆయన దూరం అయ్యాడంటే నిస్సందేహంగా వీళ్ళే దూరం చేశారు. ఓకే, వెంటాడారు, వెనకమాల పడ్డారు, ఆయన అవమానం చేశారు. ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి, అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, పోరాట యోధుడు కాబట్టి ఆ అవమాన భారాన్ని చూసి తట్టుకోలేక మనం ఎదురు తిరిగి తనతో పాటు చాలామందిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయనకై ఆత్మహత్య చేసుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు కూడా. సరే, ఆయనతోటి విభేదాలు ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడవచ్చు. ఓ రకంగా పార్టీ విషయంలో కూడా ఆయన్ని కొంచెం దూరం పెట్టిన మాట కూడా వాస్తవమే. అది ఆయన స్వార్థం అనుకున్నారు. మరి ఆయన లేని ఈ 6 సంవత్సరాల్లో మరి ఆ స్థాయి నాయకుడు ఎందుకు రాలేదు అంటే ఆయన ఏ స్థాయి నాయకుడు ఇప్పటికి అర్థమై ఉంటుంది అందరికన్నా అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.